సాహితీ మిత్రులకు నమస్కారం. మనుషులు వెళ్ళిపోయాక, మనుషులు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఇల్లు మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళు వస్తువులు సర్దుకుంటున్నప్పుడు వాళ్ళంటే మమకారం తీరని ఇల్లు దిగులుగా వాళ్ళు తనని కూడా తీసుకెళితే బాగుంటుందనుకుంటుంది. వెళ్ళిపోయే తల్లి కొంగు చివర్లు పట్టుకుని పోవద్దంటూ పసిపాపలా వేలాడుతుంది ఇల్లు. ఇల్లంతా ఖాళీ చేసి వాకిలి వైపుగా నడిచి వెళ్ళిపోయే వాళ్ళ పాదాల నిష్క్రమణ ధ్వనులు దూరమయ్యే కొద్దీ మెల్లిగా వినిపించటం మానేసిన పాట కొసలు పట్టుకున్నట్లుగా వేడలేనితనంతో ఇల్లు కూడా గుమ్మం దాకా వెళ్ళిపోతుంది. రంగుల కలల్ని, కమ్మటి నిద్రని కానుకగా ఇచ్చిన పడక గది, అమ్మల అన్నం పెట్టిన వంటగది నన్నెలా వదిలేస్తావన్నట్లు నిర్గాంతపోతూ శూన్యపు చూపులతో నెక్కదీస్తాయి. ఇల్లు తలుపు చాటున నిలబడి కదలబారిపోతున్న మనుషుల నీడల వైపు వాకిలి దిక్కుదీనంగా చూస్తుంది. ఇల్లెలా ఉందో అని ఒక్కసారి కూడా ఆలోచించని మనుషులు మాత్రం పాత చొక్కా విడిచినట్లే ఇల్లును విడిచి వెళ్ళిపోతారు. సూర్యచంద్రుల్ని, వెన్నెల ఆకాశాలని ఇచ్చిన కిటికీని మూసేసి అమావాస్యని మోసుకెళ్లే మనుషుల్ని చూస్తూ ఇల్లు జాలిపడుతుంది. వెళ్ళిపోతున్న మనుషుల కోసం పెరటి తోటలో రహస్యంగా విరబూసిన గులాబీ ఒకటి ముఖానికి చివరి చూపు లాంటి రంగేసుకుని రెక్కల కళ్ళేసుకుని నిశ్శబ్దంగా చూస్తుంది. వాదా చేసుకోకపోయినా మళ్ళీ కలుద్దామన్నట్లే నిష్క్రమణ పరిమళాలతో తల ఊపుతూ వీడ్కోలు చెబుతుంది. మనుషులు వెళ్ళిపోయాక ఇల్లు ఖాళీ వాసన వేస్తుంది. బహుశా ఎడారి వాసన, ఒంటరి వాసన, విరహంలో కారిన కన్నీటి వాసన. మళ్ళీ తనని ప్రేమించే మనుషులు వచ్చి సర్దుకునేదాకా ఇల్లొక నిరీక్షణ గుడారం అయిపోతుంది. చంద్రుడి దీపాన్ని వెలిగించుకుని తనలోకి నడిచి వచ్చే పాదాల కోసం పూలు చల్లి నిదుర మరచిన కనులతో పాటనొకటి గొంతులో దాచుకుని ఇల్లు వెన్నెలై ఎదురు చూస్తుంది. మనుషులు వెళ్ళిపోయాక ఇల్లు దిగులు గుండెతో ముడుచుకుపోయి తలుపేసుకుంటుంది. గీతాంజలి కవిత్వం విన్నారు కదా. మనుషులు వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఎంత నిర్వేదంగా ఉందో విన్నారు కదా. మీకు ఈ కవిత్వం నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గీతాంజలి గారి కవితలు, కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఈ కవిత్వం కూడా నాకెంతో నచ్చింది. ఇల్లు ఖాళీ చేసేస్తాం అంటాం, మనకు కూడా ఆ ఇంటితో ఎన్నో అనుబంధాలు ఉంటాయి. మనుషులకేంటి, ఇంటికి కూడా మనుషులతో అనుబంధం ఉంటుంది. మనుషులు లేకపోతే ఇల్లు దిగులు పడుతుంది అంటారు. ఆ మాటల్లో నుంచి ఈ కవిత్వం పుట్టి ఉంటుంది. చాలా బాగుంది కదా. ఉంటాను మరి. మరో మంచి కవిత్వంతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే.